ఇది వస్తుంది, ఇక్కడ పెట్టేస్తే అది కరెక్ట్. పొరపాటున బ్యాటరీ లాక్ అయింది అనుకున్నాం, అంతే మామ. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది 261 రూపీస్. 4632. ఇక్కడ దేవుడు కాదు, వరా ఉంటాడు. రండి రండి, వచ్చి ఆసీనులు కండి మామ. మీరు వచ్చి ఆసీనులు అయితేనే మామ నేను కూడా వీడియో స్టార్ట్ చేయగలను. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి మామ. డోరేమన్ తన పాకెట్లో ఎన్ని గ్యాజెట్లు దొరికి ఉంటాడో అన్ని నేను ఈ డిక్కీలో దొరకడానికి ట్రై చేస్తున్నాను. మనకు మధ్యాహ్నం కావాల్సిన లంచ్, పవర్ బ్యాంకు అన్ని సిద్ధం చేసుకుని సమరానికి సిద్ధం అవుతున్నాను మామ. కామెడీ చేస్తున్నావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం లేదు మామ, నేను ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 30 days ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా. ఛాలెంజ్ ఏంటంటే నేను ఈ 30 daysలో ర్యాపిడో బాయ్గా వర్క్ చేద్దాం అనుకున్నా. అమౌంట్ మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎంత వస్తే అంత సేవ్ చేసుకొని ఈసారి నా అమర్నాథ్ ప్లాన్ ఉంది, డైరెక్ట్ అమర్నాథ్కి వెళ్ళిపోదామని. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. ఎగ్జాక్ట్గా ఈరోజు డేట్ వచ్చి 19th మే 19th. నేను ఎగ్జాక్ట్గా June 20 దాకా చేద్దాం అనుకుంటున్నా. అంతలోపు నేను ఎంత ఎర్న్ చేస్తానో ఎంత లేదని మీకు వీడియో చేసి అయితే పెడతాను డైలీ రెగ్యులర్గా. ఎన్ని రోజులు మినీ బ్లాగ్స్ అయితే చేశాను, కానీ ఫస్ట్ టైం చూద్దాం ఫుల్ లెంత్ వీడియోస్ ఇట్లా మోటార్ బ్లాగింగ్ లాగా చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ మ్యాక్సిమం నా టార్గెట్ వచ్చి 45,000 పెట్టుకున్నాను. 45,000లో 15,000 నా పీజీకి బైక్ రెంటల్కే వెళ్ళిపోద్ది. లాస్ట్ మిగిలే 30,000. ఆ 30,000లో మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం, అమర్నాథ్ అండ్ చార్ధామ్ కూడా. నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. అండ్ ఆల్సో ఈ నెక్స్ట్ మంత్ June 27కి పూరి జగన్నాథ్ రథోత్సవం కూడా ఉంది. సో అనుకున్నట్టు ఈ ప్లాన్లు అన్నీ అవుతాయో లేదో మనకైతే తెలీదు. ఏమో సార్, నాకు తెలియదు సార్. చూడాలి, అవ్వాలని అయితే నేను అనుకుంటున్నా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మనం పీజీ నుంచి బయలుదేరినప్పుడు డైరెక్ట్గా ఒకే ఒకటి దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. భోగి మన డైలీ దినచర్యలో అదొక దినచర్య. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. పొద్దున్న ఇక్కడ రావాలి, ఇక్కడ అందరూ కలిసి మేము కాఫీ తాగి పోవాలి. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. ముందుగా పోటర్ అయితే ఆన్ చేస్తున్నాము. ది నెక్స్ట్ డే. భూమిని నాశనం చేసే దాంట్లో ఈ వింత వికటి జీవులు మాత్రం నంబర్ 1లో ఉంటారు. ఆన్ చేయగానే మనకి 70 రూపీస్ ఆర్డర్ అయితే పడింది, దాన్ని మాత్రం మనం పిక్ చేసుకోలేదు. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది 261 రూపీస్. పికప్ 2.1 kilometers అయితే ఉంది. వెళ్తున్నాం, పికప్ చేసుకుని అక్కడి నుంచి ఆ డ్రాప్ లొకేషన్ ఎంత ఉంటుందో అక్కడికి వెళ్ళి చూసుకుందాం. ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? స్ట్రైట్ అయిందిరా మామ, ఇంత ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో మనం పోవాలంటే అంతే సినిమా కనపడదు. మనకేమైనా షుగర్ ఎక్కువై సుసాక్ సిగ్నల్ జంప్ చేసామనుకో అంతే మామ మన పరిస్థితి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాం మామ. కస్టమర్ ఏమో 2nd floorకి రమ్మన్నాడు. చూద్దాం ఎంత పెద్ద పార్సల్ ఇస్తాడైతే మనకైతే తెలియదు. కస్టమర్ ఈ లొకేషన్ పెట్టాడు మామ, ఈ బిల్డింగ్ది. కానీ దేవుడు మహానుభావుడు ఈ బిల్డింగ్లో ఉన్నాడు. అది ఇచ్చింది కూడా ఇది ల్యాప్టాప్ వైర్ అనుకుంటా, సరే ల్యాప్టాప్ కేబుల్ ఇది. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. నువ్వేంటారు ర్యాపిడో అని చెప్పి పోటర్ చేస్తున్నావు అనుకుంటున్నారంట మామ. ర్యాపిడో ఒకటే చేస్తే టూ మచ్గా కమిషన్ అయితే తీసుకుంటున్నాడు మామ. మనకైతే 0 కమిషన్ ప్లాన్ అయితే ఇంకా రాలేదు. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మామ, పోటర్ని తీసుకుంటాను. పోటర్ లాంగ్ ఆర్డర్ తీసేసుకుంటాను. అరౌండ్ 200 పైన ఉండింది. అట్లా అయితే ఒక 13 kilometers అలా వస్తుంది. అప్పుడు ఆ 13 kilometersలో ఏ ఏరియాస్ వస్తాయి ఆ ఏరియాస్లో ర్యాపిడో ఆన్ చేసుకొని పికప్ చేసుకొని వెళ్ళిపోతుంటా ఉంది మామ. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నాకు ఈ బెంగళూరుకి వచ్చాక ఈ ఎలక్ట్రిక్ బండి తీసుకున్నప్పటి నుంచి ఒకే ఒక ఆశ ఉంది మామ, బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోవాలని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకురా అంటే నేను ఏ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా ఆల్మోస్ట్ అక్కడ బ్యాటరీ అయితే రెడీగా ఉండదు మామ. నేను ఎప్పుడు వెళ్ళినా రెడీగా ఉండాలని, అందుకే చేతిపడి చేస్తే వేరే వెహికల్స్ రావు కాబట్టి ఆ థింకింగ్లో చేస్తున్నాను. బ్యాటరీ స్టేషన్కి అయితే వచ్చామమ్మ. ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే మనకు ఒక కీ ఇచ్చింటారు మమ్మ. ఆ కీని అక్కడ ట్యాప్ హియర్ అని అక్కడ ఉంటుంది. అక్కడ మనం ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఒక సింగిల్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. మన డోర్ ఓపెన్ అయిపోయినాక మన బైక్కి ఆ స్టేషన్కి అయితే బ్లూటూత్ కనెక్షన్ కూడా అవుతుంది మామ. ఇక్కడ 2 రెడ్ లైట్లు ఉంటాయి మనకి. దీంట్లో గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్ బ్యాటరీ తీసేసేయాలి మనము. ఇదిగో వచ్చేసింది.
ఇది వస్తుంది, ఇక్కడ పెట్టేస్తే అది కరెక్ట్. పొరపాటున బ్యాటరీ లాక్ అయింది అనుకున్నాం, అంతే మామ. వీడు టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి నీ చేతికి ఇచ్చేంత వరకు ఇంక అంతే. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, కానీ త్వరగా మాత్రం సచ్చినారు వాడు. ఇక్కడ ఓపెన్ అని చూడండి, సేమ్ ఇలా సేమ్ అక్కడ బటన్ వచ్చేస్తే వచ్చేస్తుంది మనకు. పెట్టేసుకోవడం, క్లోజ్, ఆన్, స్టార్ట్ టు లొకేషన్. చూడండి మామ, 76 కిలోమీటర్స్ వస్తుందని చూపిస్తాడు, కానీ 76 కిలోమీటర్స్ వచ్చినా రాదు. మేబీ ఒక 60 అయితే రావచ్చు. ఇంకా ఫాస్ట్ వెళ్ళామనుకో 50 ఫిక్స్ అయిపోవాలి. వెళ్తున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడి నుంచి ఎంత 18 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఈ టైంలో ర్యాపిడో ఆన్ చేసుకుంటాం. ఎందుకంటే చిన్న ఐటమ్స్ అయితే అందువల్లనే ఇంకా అదే దారిలో ఏదైనా పడితే మనం తీసుకెళ్ళొచ్చు మామ. మనకు కూడా కొద్దిగా సేఫ్ సైడ్ ఎర్న్ చేసుకుంటాం కాబట్టి చూసుకోవాలి. సేమ్ మనం వెళ్ళే లొకేషన్లోనే ఉందా లేదా అని, లేదా వేరే రూట్ కన్నా అనుకో అంతే సినిమా కనపడిపోద్ది. మరి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ డెలివరీ ఇచ్చే లోపల కస్టమర్ ఫోన్ చేసి దొబ్బుతారు. ఒకటి చెప్పదలుచుకున్నా, దేని కిందైనా దూకి సచ్చిపో, పీడ అన్నీ ఇక్కడ చిన్న చిన్నగా పడుతున్నాయి చూడు. అక్కడ పెద్దది ఎక్కడికో పడింది కానీ కనపట్లేదు. యశ్వంత్పూర్, ఇది మనకు సంబంధం లేని లొకేషన్. ఇది పొరపాటున కానీ మనం లాంగ్ తీసుకున్నామో సినిమా కనపడుతుంది. మనకు చూపించింది జస్ట్ 1 అవర్, కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 అవర్ పైన అయింది. ఇంత ట్రాఫిక్ దోలు తీరిపోద్ది పోయి రావాలంటే. A1001 पोर्टर किधर? इधर से फर्स्ट మన ఫస్ట్ ఆర్డర్ అయితే అయిపోయింది. 261 రూపీస్ ఏదో పడింది అమ్మ. ఇది 161 ఎత్తుకుందామా? వద్దులే, పెద్దదే ఎత్తుకుందాం. 400 ఆర్డర్ అయితే పడింది. ట్రై చేస్తున్నా ఎత్తుకోవడానికి. వస్తే మన అదృష్టం. వచ్చేసింది మామ 410 రూపీస్. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. పర్లేదు మామ, ఈ బాక్స్ ఏదో ఇచ్చాడు, ముందర మనం పెట్టేసుకోవచ్చు. చూద్దాం డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది. ఇక్కడ చూడు మామ, ఆల్మోస్ట్ 31 కిలోమీటర్స్ చూపిస్తుంది. మేబీ హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ర్యాపిడో పికప్ వచ్చింది మామ. ర్యాపిడో పికప్ ఎత్తుకున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ పికప్ ఉంది. వెళ్ళే దారిలోనే డ్రాప్ 100 రూపీస్ అంట మనకైతే అమౌంట్ వచ్చేది. పర్లే, వెళ్ళే దారిలో అన్నా ఓకే కదా మనకు. ఈడొక ఎర్ర సముద్రం ఉంది. ఈడ దేవుడు కాదు, వరా ఉంటాడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. ఫోన్ చేద్దాం కస్టమర్ ఖచ్చితంగా. 4632 ఓకే డన్. ఫైనల్గా ఈ డబ్బానైతే డెలివరీ చేయడానికి వచ్చాం. ఇదిగో ఇదే. ఆ కస్టమర్ని అయితే ఆల్రెడీ డ్రాప్ చేస్తాం. ఆయన 187 రూపీస్ ఇచ్చాడు. దాంట్లో 40 రూపీస్ కమిషన్ అయితే దొబ్బినారు. మనకు చేతికి వచ్చింది మాత్రం 140. అంత ఉంటుంది మరి ర్యాపిడో అంటే. ఇది సపరేట్ ఇన్కమ్ లాగా కాబట్టి. ఇంకో పార్సల్ అయితే తీసుకున్నాము. మన ఛార్జింగ్ చూస్తే జస్ట్ 4% ఉంది. ఆ బ్యాటరీ రెడీ అవ్వడానికి ఇంకో 15 నిమిషాల పైన పడుతుంది. సో అంత లోపల మనం ఇంకా లంచ్ చేసేద్దాం. టైం చూస్తే 3:40 అయింది. ఈ టైంకి చేస్తున్నాడు. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. వర్షం అయితే ఎక్కువైపోయింది మామ, అందుకే ఇంకా ఆర్డర్ డెలివరీ చేసేసి అక్కడి నుంచి డైరెక్ట్ ఇంక రూమ్కి వచ్చేసాము.
ఈ రోజు మొత్తం ఎంత ఎర్న్ చేశానో వీడియో ఎండింగ్ కి ఇస్తాను, మొత్తం మీరే చూడండి. ముందుగా పోర్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను మామ, ఎందుకంటే లాంగ్ ఆర్డర్స్ తీసుకునేది దాంట్లోనే కాబట్టి. పోర్టర్ లో అయితే 4 ఆర్డర్లు చేశాను, 4 ఆర్డర్కి 954 రూపీస్ అయితే అయ్యింది. ఇంకా ర్యాపిడో అయితే ఓపెన్ చేస్తున్నాను, ర్యాపిడోలో అయితే తక్కువే చేస్తాను, 208 రూపీస్ అయ్యింది అంతే. ఇంకా రెండిట్లో కలుపుకొని మనం కౌంట్ చేస్తే మనకి 1162 రూపీస్ అయితే అయ్యింది. వర్షం పడడంతో ఎక్కువసేపు అయితే చేయలేకపోయాను మామ. ఇంకా వర్షం పడలేకుంటే 1500 టార్గెట్ అయితే రీచ్ అయ్యేవాళ్ళం. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన దానికి థ్యాంక్స్ మామ. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.